హాయ్ అండి. మీకు కూడా కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఈ క్రీమ్‌ని రెడీ చేసుకోవచ్చు. వీటి కోసం ఒక గిన్నెలో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ బియ్యమైనా తీసుకోండి. 1కి 2 సార్లు కడిగేసి ఈవినింగ్ టైంలో నానబెట్టేసుకొని మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి అనంటే దోశ పాటంలాగా పట్టుకోవాలి. మనకు తెలిసిపోద్ది, మెత్తగా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక జాలిలో వేసుకొని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, ఆ గిన్నె ఎలా ఉండాలంటే కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్రీమ్ చేసేటప్పుడు మనం స్టవ్ పక్కనే ఉండాలి. ఎందుకంటే తొందరగా ఉండలు పట్టేస్తుంది. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా పడుతుంది. ఈ క్రీమ్ పెట్టుకుంటే తెల్లగా అయిపోతారని చెప్పను, కానీ మనం సన్లైట్కి వెళ్ళినప్పుడు మాత్రం మన స్కిన్ మెరుస్తుంది పక్కాగా. ఇది ఒక 1 వీక్ వాడి చూడండి, పక్కా రిజల్ట్ వస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గరకు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా క్రీమ్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ వేడికి ఉండలు పట్టేస్తుంది. అదిగోండి, క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన క్రీమ్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 15 డేస్ వరకు మనకి ఈజీగా స్టోర్ ఉంటుంది. ఎంత క్రీమ్ కావాలో అంత క్రీమ్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్కి అప్లై చేసుకున్నారనుకోండి, అంతే. మనం ఫేస్తో పాటు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. సన్లైట్కి వెళ్ళినప్పుడు మన స్కిన్ మెరుస్తుంది సన్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.